లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. Hello. First of all, Sandeep, thank you for this opportunity. And చూసారు కదా ట్రైలర్ అండ్ ఆల్ ద థింగ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ మన ప్రశాంత్ కృష్ణ హీ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. We are coming on 3rd January. Please watch in theaters. Thank you. Thanks for coming today. And first of all, I would like to thank Sandeep for this opportunity. And here goes rap. కర్మ గాలి నిద్రొస్తుంది పంటేనేమో కనిపిస్తుంది ఫ్యూచర్ ఏందో ఫ్యూచర్ లో నా నరకం కనిపించే బట్ నన్ను మోన్స్టర్ ఎందుకు చేసే హట్ ఇది ఏదో నోన్ బెయిన్ లా ఉంది వెయిట్ మేట్ పక్కా డిప్రెషన్ వేనే అయ్యుంటుంది కాల్ 108. And coming to the movie, I would like to thank Sandeep for giving such freedom. And మాకు ఎట్లాంటి రెస్ట్రిక్షన్ ఆల్స్ అట్లా పెట్టకుండా క్రియేటివ్ అనే స్పేస్ మాకు చాలా ఇచ్చి అండ్ ఈ మూవీ మ్యూజిక్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఐ వాచ్ ది మూవీ 100 times. అండ్ ప్రతి ఒక్కసారి ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ లైక్ ఇది దిస్ ఈస్ సంథింగ్ న్యూ అనేది మనకి వచ్చింది. అండ్ ట్రైలర్ మ్యూజిక్ అయినా హీ గేవ్ అస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ థ్యాంక్స్ టు ది ఆల్ టీమ్ ఫర్ సపోర్టింగ్. యాక్చువల్గా ఈ సాంగ్ చేద్దామని ప్లాన్ లేదు. సందీప్ ట్రైలర్ మ్యూజిక్ లాస్ట్ బిట్ బాగా రాకీగా ఉండాలి, బాగా లౌడ్గా ఉండాలి, ఏ అని స్క్రీమింగ్ ఉండాలని చెప్పాడు. చెప్తే అరే ఉట్టి మ్యూజిక్ మీద ఏ అని ఎలా అరుస్తున్నారో బాబు, ఒక సాంగ్ రాసిస్తాను అది ఎలా ఉంటుందో చెప్పు వినిపిస్తే నచ్చలేదు. చాలా సాఫ్ట్గా ఉంది, ఇదేంట్రా బాబు సాఫ్ట్ సాంగ్ ఇదేమంటావు ట్రైలర్ మ్యూజిక్ ఏం సెట్ అవుతుంది. Slowly we worked it, I showed it to B, then Ankush played guitar on it, slowly we built it and it became. So yeah, thank you for the opportunity. I'm very proud of the song, very happy with the trailer. ఒక హ్యాపీనెస్ కనిపించేసింది ఆ హాలీవుడ్ స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరూ వచ్చిన. నేను స్పెషల్గా ఫస్ట్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. తను ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ వెళ్దాం, నార్మల్ స్టాండర్డ్ నామ్స్ కాకుండా కలర్లో అన్న వల్ల మొత్తం హాలీవుడ్ లెవెల్ అని చెప్పేసి తీసుకొచ్చాం. మొత్తం టింట్ కానీ బ్లూ కానీ రెడ్ కానీ. అండ్ నేను ఇంకో థ్యాంక్స్ చెప్పాలంటే హర్ష బ్రో, తను నన్ను ఈ ప్రాజెక్ట్ సజెస్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి, సైకలాజికల్ థ్రిల్లర్. కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ థియేటర్లో చూడండి. జనవరి 13 వస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు వచ్చిన మిగతా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు నాగరాజ్. ఈ మూవీలో నిఖిల్ అనే ఒక క్యారెక్టర్ చేశాను నేను. సో ఫస్ట్ సందీప్కి చాలా థ్యాంక్స్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఆయన విజన్ అనేది మీరు ఇప్పుడు ట్రైలర్లో చూశారు. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సేమ్ మీకు థియేటర్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో జాన్ 3rd రోజు రిలీజ్ అవుతుంది, పక్కా అందరూ వచ్చి చూస్తారని. Thank you for all the electronic, digital and print media for gracing this event. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను దీంట్లో కార్తిక్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సో బేసికల్లీ కథ విషయానికి వస్తే మనందరం మన లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఒక హార్డ్ సిచ్యువేషన్ వల్ల ఒక దగ్గర స్టక్ అయిపోయి ఉంటాం. దాని నుంచి రిపిటేటివ్గా అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఆ గిల్ట్ మనల్ని తీసుకుంటూనే ఉంటుంది. ఇందులో హీరో కూడా సేమ్ అలాంటి ఒక ఫేజ్లో స్టక్ అయిపోయి ఉంటాడు. లాస్ట్కి దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యి ఎలా లైక్ ఆ సైకలాజికల్ ఆ మెంటల్లో తనలో ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకొని ఎలా బయటకు వచ్చాడు అనేది మా స్టోరీ.
సందీప్ మీరు బ్లాగ్లో చూసుంటారు, దాంట్లో 2018లో స్టార్ట్ అయిందని చెప్పాడు ఐడియా. సో మేము ఆన్ బోర్డ్ 2020లో ఆన్ బోర్డ్కి వచ్చాము. అండ్ వచ్చిన దగ్గర నుంచి లైక్ స్క్రిప్ట్ చాలా ఎక్సైటింగ్ ఉంది. అండ్ ఫస్ట్ ఇలాంటి కాన్సెప్ట్ని ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఎవరు చెప్పలేదు. మనం వేరే ఇంగ్లీష్ సినిమాలో చూసుంటాం కానీ తెలుగు సినిమాలో అండ్ మళ్ళీ ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలో చూసినా కూడా లైక్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో నుంచి వచ్చే డ్రీమ్స్ మీద మేబీ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ బిలీవ్ ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ 4 years ఎఫర్ట్ అండి ఇది. 4 years నుంచి చాలా కష్టపడ్డాడు సందీప్. లైక్ ఒకసారి అంటే లైక్ ఎడిట్ నాకు తెలిసి ఒక 10 times ఎడిట్ కట్స్. ఇప్పుడు మన రైటింగ్లో ఒక 10 drafts 15 drafts రాసినట్టు ఎడిట్ ఒక 10-15 drafts చేసి ఉంటాడు. అంత మెటిక్యులస్గా ఉంటాడు సందీప్ డీటెయిల్ మీద. అండ్ కలర్ ఇదంతా మీరు చూసే ఉంటారు. సినిమాటోగ్రఫర్ ప్రణీత్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మీరు చూసే ఉంటారు కలర్ అంతా పోస్టర్స్. అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ద యాక్టర్స్. ప్రశాంత్, అనీషా, ఐశ్వర్య, అర్చిష, నాగరాజ్, ఎవ్రీవన్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అండి. మామూలుగా ఒక యాక్టర్కి ఎదుటి యాక్టర్ కరెక్ట్ రియాక్షన్ ఇచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అంటే మనకు కూడా చాలా ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతాం. ఐ థింక్ ఎవ్రీవన్ డిడ్ దట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు సందీప్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిషా సిన్హా. అండ్ I'm so grateful to Sandeep for giving me this opportunity, being a part of such an interesting, intriguing story. And it's mind-blowing. The trailer is mind-blowing, the songs are amazing. And I'm so grateful that I'm part of something so epic. And I'm so grateful to my actors, my co-actors, Prashant, Srinivas, Nagaraj, Anisha, Aishwarya. And it was amazing working with them. It was really very memorable. And I really hope that you guys feel that energy that we've put into our film. And hope to see you in theaters. Thank you. ఎక్కువగా సాగదేనంటే కొంచెం షార్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. సెకండ్లీ వీ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మాతో పాటు 4 years చాలా పేషెంట్గా వెయిట్ చేసి ఈ రోజు కోసం ఇంతలా వెయిట్ చేసినందుకు వీ లవ్ టు థ్యాంక్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ సందీప్ 2020 June, July ఆ టైంలో లైక్ ఆడిషన్స్కి కాల్ చేశారు. లైక్ ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను, వచ్చి ఆడిషన్ చేయండి అని చెప్పి. అండ్ సెలెక్ట్ అయ్యాం, అంత అయ్యింది. October 9th was the first day. October 9th, 2020 was the first day. షూట్ స్టార్ట్ చేసింది. January 22nd, 2021 కల్లా షూట్ ఫినిష్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాం అన్నా కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ సందీప్. మా పేషెన్స్ని, మా ఆరగెన్స్ని, మా చిరాకుల్ని అన్నిటిని భరించాడు పాపం. మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సందీప్. నేను ఇంతకు మించి ఇంకేం మిమ్మల్ని అడగలేను. ఇంకొన్న తర్వాత అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ద ఫిలిం, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. అండ్ పోస్టర్ లాంచ్ అప్పుడు నేను చెప్పాను టీజర్స్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మనం మాట్లాడదామని. ఐ హోప్ యూర్ హ్యావింగ్ Q&A సెషన్. యా, అక్కడ కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you. హలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అప్లాస్. మీడియా పీపుల్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. టీజర్ ట్రైలర్ ఎలాగో మీరు ఆల్రెడీ చూశారు. అండ్ ఆర్ట్ వర్క్ యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. అదే మా అప్రోచ్ ఉండే స్టార్టింగ్ నుంచి. అండ్ ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఇస్ మై టీమ్. ఎందుకంటే ఒక మనిషి వచ్చి విత్ నో ఎక్స్పీరియన్స్, విత్ నో ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి కళల మీద ఒక సినిమా తీస్తాను అంటే ఇన్ని రోజులు కమిట్ చేసి ఇన్ని రోజులు ఇంత కష్టపడి చేయడం మా విషయం కాదు. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టీమ్ ప్లీజ్. సో కమింగ్ టు ద స్టోరీ, సో స్టోరీ నాకు స్టార్ట్ అయింది ఒక పాయింట్లో వేర్ నేను నా ఓన్ లైఫ్లో ఆలోచించే పాయింట్స్ మీద స్టార్ట్ అయిందండి.
సో ఇట్ స్టార్టెడ్ వేర్ ఇప్పుడు మనకి అన్నీ జరిగేవి నిజంగానే రాసున్నాయా లేకపోతే అంతా మన చేతిలోనే ఉందా? జనాలను అడిగితే మంచి జరిగితే ఓ అవును అంత మన చేతిలోనే ఉంది, లైఫ్ మందే అని అంటారు. కానీ అదే చెడు జరిగిందంటే అంత రాసిస్తుంది అంటారు. సో ఇందులో ఏది నిజం అనేది మనకి యాక్చువల్గా తెలియదు. సో ఈ క్వశ్చన్లో నేను చాలా డీప్గా వెళ్ళడం వల్ల ఈ స్టోరీ నాకు వచ్చింది. సో దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ డ్రీమ్ క్యాచర్. అండ్ అసలు టు బీ ఆనెస్ట్ ఇంత బాగా ప్రోడక్ట్ వస్తుందని టీంలోనే కాదు మేమందరం కూడా ఎవరు ఊహించలేదు. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ దట్ వీ హ్యాడ్. దట్ వాజ్ ప్రణీత్ ఆన్ ద కెమెరా. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ దెన్ చాలా మంది ఇక్కడ లేరు. దట్ ఈస్ ఆర్ మ్యూజిషియన్ రోహన్ శెట్టి. అతను అసలు హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అందరికీ రెఫరెన్స్లు ఇవ్వచ్చు, చెప్పొచ్చు అరే హాలీవుడ్ స్టైల్లో కావాలి ఇట్లా కావాలి, కానీ నిజంగానే చేయాలంటే చాలా ఓపెన్ మైండ్, చాలా క్రియేటివిటీ కావాలండి. ఎందుకంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫర్ దాట్ వన్ మోర్ పర్సన్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ ఇస్ ఆర్ కలర్ గ్రేడర్ అఖిల్. హీ హ్యాస్ డన్ ఆల్ ద క్రియేటివ్స్. ఇప్పుడు మీరు చూసే కలర్స్ అసలు మొత్తం ఫిల్మ్ అంతా లుక్కే ఈ ఫిల్మ్కి ఆ పర్టికులర్ లుక్ ఉంటుంది. ఇంకే సినిమాకి మీరు చూసినా అలాంటి లుక్ ఉండదు. ఎందుకంటే ద వే హీ అప్రోచ్ ద హోల్ థింగ్ అసలు చాలా మైండ్ బ్లోయింగ్ వర్క్ అండి. అండ్ ఫైనలీ I would like to thank my family and my friends for supporting me. So that was అసలు వాళ్ళు లేకపోతే ఇది అసలు పాసిబుల్ కాదు. ఎందుకంటే they have been so kind. ఎందుకంటే ఒకతను వచ్చి ఇఫ్ ఒక 4 years ఇండస్ట్రీలో స్ట్రగల్ అవ్వాలి, తర్వాత సినిమా తీయాలి, and it takes a lot of support from the family and the friends around us. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇది అసలు మోటివేటెడ్గా ఉండవండి. ఎందుకంటే మనందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎంత కష్టమో టు కమ్ అప్ అండ్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్ ప్లీజ్. అండ్ ఫైనలీ టు ది ఆడియన్స్, ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ మీద వచ్చింది అండ్ ఇట్స్ బిన్ అ గ్రేట్ రెస్పాన్స్. వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ కామెంట్స్ అండ్ చాలా మంది షేర్ చేస్తారు అండ్ ఇట్స్ ట్రెండింగ్, ఇట్స్ గోయింగ్ గుడ్. సో టు ది ఆడియన్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్లీజ్ కమ్ విత్ అన్ ఓపెన్ మైండ్. అండ్ మన కమర్షియల్ సినిమాస్ మన తెలుగు సినిమాలో యూస్ టు ఉన్న థింగ్స్ ఏంటంటే ఒక 3 గంటల సినిమా, ఒక 30 నిమిషాల సాంగ్లు, ఒక 30 నిమిషాల కామెడీ సీన్లు. సో కానీ యాక్చువల్గా కథ ఉండేది ఒక గంటన్నర. ఆ సినిమా మా సినిమా గంటన్నర ఉంటుంది అంతే. సో ఓన్లీ మనకు అవసరం ఉన్నది ఉంది. అండ్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ విల్ బి ఎంగేజింగ్. అండ్ అసలు సీట్ నుంచి మీరు కదలరు. ఎందుకంటే మీరు సీట్ నుంచి కదలంటే మీ సినిమా అర్థం కాదు. So that's what I would like to say about it. And January 3rd, first cinema of the year that's coming out. So ఈ ఫస్ట్ సినిమా మీకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను ప్రామిస్ చేస్తాను. For more videos like this, subscribe Big TV channel.